ఇప్పుడు థర్డ్ రిస్క్ ఫ్యాక్టర్ గురించి డిస్కస్ చేస్తే చైల్డ్హుడ్ ఒబేసిటీ. ముఖ్యంగా అడాలసెన్స్ లో ఒబేసిటీ ఉంది. జనరల్లీ మనం వినేది ఏంటంటే 20s to 30s మధ్యలో ఎర్లీ కార్డియాక్ ఈవెంట్స్ వస్తున్నాయని చూసాం. మీరు చిన్నపిల్లల్లో కూడా కార్డియాక్ ఈవెంట్స్ అబ్జర్వ్ చేశారా? అండ్ ఈజ్ ఇట్ బికాస్ ఆఫ్ ఒబేసిటీ? అట్లీస్ట్ నా పర్సనల్ ఎక్స్పీరియన్స్ లో ద స్మాలెస్ట్ స్టేజ్ అంటే హార్ట్ అటాక్ తో వచ్చి నేను స్టెంట్ వేయాల్సిన అవసరం పడిన యంగెస్ట్ పేషెంట్ ఇస్ 21 year old. వాళ్ళకంటే తక్కువ వాళ్ళల్లో ఈ కొరోనరీ ఆర్టరీ డిజీజ్ అన్నది చూసాము. వెన్ ఐ వాజ్ ఇన్ రెసిడెన్సీలో ఉన్నప్పుడు, ఎయిమ్స్ లో ఉన్నప్పుడు 11 year old 12 year old వాళ్ళని కూడా చూసాము. అవి ప్రిడామినెంట్ గా జెనెటిక్ వల్ల, ఫెమిలియల్ హైపర్కోలెస్ట్రాలిమియా అని ఉంటాయి, వాటి వల్ల. చైల్డ్హుడ్ ఒబేసిటీ వల్ల నేను ఇందాక చెప్పిన 21 year old ఒబీస్ కాదు, బట్ ఐ హావ్ సీన్ ఇంకా వేరే పేషెంట్స్ చాలా మందిని చూసాము 20s లో. వాళ్ళల్లో అయితే ఏదో ఒక మన ఒబేసిటీ అన్నది బాగా లావు ఉంటేనే ఒబేసిటీ అని కాదు. మన ఇండియన్ గైడ్ లైన్స్ ప్రకారం బిఎంఐ ఒకవేళ 23 కంటే ఎక్కువ ఉన్నా ఇట్ ఇస్ కాల్డ్ ఓవర్ వెయిట్, 28 కంటే ఎక్కువ ఉంటే ఇట్ ఇస్ కాల్డ్ ఒబేసిటీ. సో మనం అనుకున్నట్టు మనిషి లావుగానే కనిపించాలని కాదు, హైట్ వెయిట్ రేషియో చూసుకుంటే చాలా మంది ఓవర్ వెయిట్ కేటగిరీలోకి వస్తారు. ఎర్లీ ఒబేసిటీలో ప్రాబ్లం ఏంటంటే ఇన్సులిన్ సెన్సిటివిటీ మారుతుంది. అండ్ ఇన్సులిన్ సెన్సిటివిటీ మారడం వలన కూడా హార్ట్ అటాక్ ఈవెంట్ రేట్ పెరిగినట్టు చాలా స్టడీస్ చూపించాయి అనమాట. సో వీళ్ళల్లో చాలా మందికి నేను చూసిన వాళ్ళల్లో అయితే ఓవర్ వెయిట్ అయితే ఖచ్చితంగా ఉన్నారు, కొంతమంది ఒబీస్ గా ఉన్నారు.